हालेलुया। उत्तम 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 परमेश्वर नामक धन्यवाद। ଆଉ ସମସ୍ତେ ସୁନ୍ଦର ଭାବରେ ଗୀତ ଗାଇ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରଶଂସା କରିଛନ୍ତି। ସମସ୍ତେ ଭାଇ ଓ ଭଉଣୀମାନଙ୍କୁ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦିଏ। ଆଉ ଆସନ୍ତୁ ଏ ସମୟରେ ଆମେ ବାକ୍ୟକୁ ଯିବା। ମଥ୍ୟୁ ତାର 6-9 పడివా మత్తయి సువార్త తెలుగులో మరి మీలో ఎవరైనా కూడా చదివితే మంచిది. ఏమన్నా ఇంద్రం కానీ చదవగలుగుతా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం తెలుగులో. మరి ఈరోజు ధర్మరాజు వెళ్ళారు కాబట్టి మీరు మీలో ఎవరో కూడా చదివి వినిపించండి. మన మానస్ భాయ్ ఒరియన చదువుతారు. మానస్ భాయ్ ఒరియన పడంతు 6-9 మత్తయి. माने पढ़ंतु। ଅତଏବ ତୁମେମାନେ ଏହି ପ୍ରକାରରେ ପ୍ରାର୍ଥନା କର, ହେ ଆମ୍ଭମାନଙ୍କ ସ୍ୱର୍ଗତ ପିତା, ତୁମ ନାମ ପବିତ୍ର ବୋଲି ମାନ୍ୟ ହେଉ। ధన్యవాద్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం ఇలాగ రాయబడింది. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని చదువుకున్న భాగ్యము మనం ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన କରିବା. సర్వశక్తుడా, సర్వోన్నతుడా తండ్రి, నీ ఘనపూజ్యమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ నామంలో, నీ పరిశుద్ధ నామం ద్వారా నాయన ప్రభు మేమంతయు పరిశుద్ధంగా నీ నామంలో కూడి ఉన్నాం తండ్రి. నీకు వందనాలు మహోన్నతుడా, సర్వోన్నతుడా తండ్రి, నీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నీ మాకు ఇచ్చిన ఈ ధన్యతనికై నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. పాపులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభా మేము ఈ రీతిగా నీ నామంలో కూడుకున్నట్టుకు ఇచ్చిన ఈ దీనిలైన హీనులైన మమ్మల్ని నాయన ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యానికై నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. గత దినమంతా మమ్మల్ని కాచి కాపాడి సులుగుంచి అయ్యా నీ సన్నిధానంలో ఈ రీతిగా మేము నీ ప్రజలుగా కూడుకున్నట్టుకు తండ్రి మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యానికే, గొప్ప ధన్యతకే నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా పితా పరమేశ్వర మనకు ప్రేమ కోరుచు ସେଥିପାଇଁ ଦିନ 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 ପ୍ରଭୁ ଆମକୁ ଦେଇଅଛ। ଆମକୁ ଆତ୍ମା ଜୀବନକୁ ଯେପରି ସଜାଡ଼ି ତୁମ ନାମରେ ଯେମିତି ପବିତ୍ର ଭାବରେ ଆମେ ଏକାଠି ହେଇପାରିବୁ, ପବିତ୍ର ଜୀବନ କାଟିପାରିବୁ, ଅପବିତ୍ର ଭାବରେ ଆମେ ଆତ୍ମାକୁ ତୁମେ ହସ୍ତକୁ ସମର୍ପିତ କରିପାରିବୁ, ତା ନିମିତ୍ତ ପ୍ରଭୁ ଆମକୁ ପ୍ରେମ କରିକି ସୁନ୍ଦର ସୁଯୋଗ ଦେଉଛ। ପ୍ରଭୁ ବାକ୍ୟ ଶୁଣି ତା ଅନୁସାରେ ଆମେ ଯେମିତି ଆମ ଜୀବନକୁ କଢ଼େଇ ପାରିବୁ, ସାହାଯ୍ୟ କର। ଏ ପିତା ପରମେଶ୍ୱର ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ ସୁନ୍ଦର ସୁଯୋଗ ଦେଇଥିବାକୁ। ଯେତେକ ଭାଇ ଓ ଭଉଣୀମାନେ ଫୋନ୍ କନଫରେନ୍ସ କଲ୍ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ତୁମର ସାନ୍ନିଧ୍ୟରେ ଅଛନ୍ତି, ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କର। ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଭୁ ତୁମରି ସେ ଆତ୍ମାରେ ପ୍ରଭୁ ପରିପୂର୍ଣ୍ଣ କର। ଆମେ ସମସ୍ତେ ପ୍ରଭୁ ତୁମରି ହସ୍ତକୁ ସମର୍ପିତ କରୁଛୁ। మందరిని ప్రభు నీ హస్తానికి నీ అయా నీ ఆధీనంలో ఉంచమని ప్రార్థిస్తూ ఈ కీడుగును తండ్రి ప్రభు, ఈ కొడుకును బట్టి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని తండ్రి ఇచ్చిన ప్రార్థన కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థించాడు కొంచెం నామ తండ్రి. ఆమేన్. మంచిది దేవునికి. హలో, మాది దుకాణంలో బిజీ. ఓకే ఓకే, ఫోన్ చేద్దాం, మాట్లాడు. సరే, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోండి, మాట్లాడకండి. మన మధ్యలో మరి ధర్మరాజు భాయ్ ఊరు వెళ్ళినారు కాబట్టి ఆయన కొరకు కూడా మరి ప్రార్థన చేద్దాం. సరే, మన వాక్యంకి వెళ్ళిపోదాం. మనము ఎన్నో రోజుల నుండి ఒక అంశము నేర్చుకుంటూ వస్తున్నాము. పరలోక రాజ్యం గూర్చి మనము కొన్ని సంగతులు నేర్చుకుంటున్నాం. యేసు ప్రభువు
మరి ఆ చెప్పిన మాటకు ఏది ఆయన రాజ్యము ఆయన నీతిని మొట్టమొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడింది। ପ୍ରଭୁ ଯୀଶୁ ଯେଉଁ କହିଥିବା ବାକ୍ୟ କ'ଣ କହିଛନ୍ତି, ମଥ୍ୟୁ ତାର 6:33 କ'ଣ କହିଛନ୍ତି, ତମେ ତାଙ୍କର ରାଜ୍ୟ ଆଉ ଧାର୍ମିକତାକୁ ଆଗେ ଅନ୍ୱେଷଣ କର, ତା ସାଙ୍ଗେ ସବୁକିଛି ତମକୁ ଦିଆଯିବ। ସେଇ ବାକ୍ୟକୁ ନେଇକି ଆମେ ଆଲୋଚନା କରୁଛୁ। ବହୁତ ଗୁଡ଼ା ଆମେ ଜାଣିପାରୁଛୁ କି କାହିଁକି ସେଇ ଦୁଇଟା ବିଷୟ ଆମକୁ ଖୋଜି ଧରିବା ପାଇଁ କହିଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ। କେଉଁ ଦୁଇଟା ବିଷୟ? ସେଇ ଦୁଇଟା ବିଷୟ କହିଛନ୍ତି କି ତୁମର ରାଜ୍ୟ ଆଉ ଧାର୍ମିକତା, ଏଇ ଦୁଇଟାକୁ ଖୋଜ, ଏଇ ଦୁଇଟାକୁ ଖୋଜି ତୁମେ ଧର। ଭାବିନିଅ, ଯେତେବେଳେ ଏଇ ଦୁଇଟା ଧରି ନେବ, ତୁମେ ଖୋଜି ଧରି ନେବ, ସ୍ୱର୍ଗ ତୁମର ନିକଟରେ, స్వర్గకు తమే ప్రాప్త హైచవలి తమే బుజిజివో। ఈ రెండింటిని మీరు కానీ కనుగొని మీ జీవితంలో వాటిని అనుసరిస్తే ఆయన రాజ్యాన్ని నీతిని పరలోకము మీదే। ఇప్పుడు ఆయన రాజ్యం అంటే ఏంటిది, ఆయన నీతి ఏంటిది, ఎందుకు యేసు ప్రభు ఆ రెండింటిని ఎందుకు మనకి వెతికి మరి పట్టుకోండి, వెతకండి, ముందు వెతకడం అంటే ఏంటిది, వాటిని సంపాదించడం లేకపోతే వాటిని పొందుకోవడం వెతకడం అంటే। వెతకండి అంటే ఓన్లీ వెతికి వదిలేయడం కాదు, వెతికి వాటిని ధరించుకోవడం లేకపోతే వాటిని పట్టుకొనడం। మరి యేసు ప్రభు ఆ రెండు మాటలు చెప్పిన కొండ మీద చేసిన ప్రసంగంలో రెండు అంశములు లేకపోతే రెండు ప్రాధాన్యతలు మనకి చెప్పారు। అయితే మనం అలా చూసుకుంటూ వస్తున్నాం। మరి ఏంటిది ఆయన నీతి, ఏంటిది ఆయన రాజ్యం అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి ఆయన ప్రారంభించాడు। ఏమేమి మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తే, ఎలా మీరు ఆయన దారిలో వెళ్తే మీరు వాటిని సంపాదించుకోగలరు, అందుకోసం మనకి చాలా విషయాలు నేర్పుతూ వచ్చారు యేసు ప్రభు। କେମିତି ଆମେ ସେଇ ଧାର୍ମିକତା ଆଉ ରାଜ୍ୟ ଆମେ କେମିତି ପାଇବା ତା ବିଷୟରେ ଯଦି ଆମେ ଜାଣିବାକୁ ଚାହିଁଲେ, ସେ ମଥ୍ୟୁ ସୁସମାଚାର 5:3 ଆମେ ଯେତେବେଳେ ପଢ଼ିବା, ଫାଷ୍ଟ ସେ ଅଂଶ କିମ୍ବା ଫାଷ୍ଟ ସେ କହୁଛନ୍ତି କି ତୁମେ ତାଙ୍କୁ କ'ଣ ତାଙ୍କ ରାଜ୍ୟ ତୁମର ଈଶ୍ୱରଙ୍କର ରାଜ୍ୟ ଆଉ ଧାର୍ମିକତା ପାଇବାକୁ ହେଲେ ତୁମେ କ'ଣ ହେବ, ଇଏ ପୃଥିବୀରେ ତୁମେ କେମିତି ନମ୍ର ଜୀବନ କାଟିବ, କିମ୍ବା ତୁମେ କେମିତି ରହିଲେ କ'ଣ କଲେ ତୁମେ ଧନ୍ୟ ହେବ, ସେ ଧନ୍ୟ ହିଁ ତୁମ କ'ଣ କରିବ, ଆଗକୁ ନେଇଯିବ ତୁମେ ସେ ରାଜ୍ୟକୁ ଆଉ ସେ ଧାର୍ମିକତାକୁ। କେମିତି? ମଥ୍ୟୁ 5:3 କ'ଣ କଲେ, ଆତ୍ମ ବିଷୟରେ ଯେଉଁମାନେ ଦିନହୀନ ଥିବେ ସେମାନେ ଧନ୍ୟ, ନାଇଁ କି 3ରେ ଲେଖା ହେଇଥିବ। ମଥ୍ୟୁ ତାର 5:3 ଲେଖା ହେଇଥିବ, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది। దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు। సాత్వికులు ధన్యులు, వారు పరలోకమును ସ୍ୱତନ୍ତ୍ରకుందురు। ଏଇପରି ଲେଖା ହେଇଥିବ। ଓଡ଼ିଆରେ ବି ଆପଣ ପଢ଼ିଦେବେ, ଏହିପରି ଲେଖା ହେଇଥିବ। ମାନେ ମଥ୍ୟୁ ତାର 3ରୁ ନେଇକି ପାଖାପାଖି ଆମେ ଯେତେବେଳେ ପଢ଼ିବା 11 ପର୍ଯ୍ୟନ୍ତ, ନାଇଁ 12 ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ପଢ଼ିବୁ, କେମିତି ଆମେ ସେଇ ସ୍ୱର୍ଗର କିମ୍ବା ସେଇ ରାଜ୍ୟ ଧାର୍ମିକତାର ଯୋଗ୍ୟତା ଏଇସବୁ ପାଳନ କଲା ବାଲା ଯିଏ ଥିବ, ସେମାନେ ହିଁ ସେ ରାଜ୍ୟ ଆଉ ଧାର୍ମିକତାକୁ ଅନ୍ୱେଷଣ କଲା ପରି ସେମାନେ ଆମେ ଚିହ୍ନିବା। ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ అధ్యాయము 3వ వచనం నుండి మరి 12వ వచనం వరకు ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఏ వ్యక్తులు ఎవరైతే ఆత్మ విషయాల మీద దీనులైన వారు ఉంటారో, వారు ఈ నీతిని మరి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేవారు అని అర్థం అన్నమాట। ఆత్మ విషయంలో ఎవరైతే దీనులుగా ఉంటారో, ఆత్మ విషయంలో దీనత్వం ఉండాలి। దీనత్వం తెలుసు కదా మనకి, దీనత్వం అంటే తగ్గింపు స్వభావం అండి। యేసు ప్రభుకి అనేక
హింసలు, బాధలు, కష్టాలు అయినా కూడా ఆయన ନୋର ବିପିଲେ ଅପୋସ୍ତଲ ପ୍ରେରିତମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ବି କେତେ ସେ କ୍ଲେଶ ସହିଲେ, ତଥାପି ତାଙ୍କ ମୁଖ ଖୋଲିଲେ ନାହିଁ, କାହାକୁ ଅଭିଶାପ ଦେଲେ ନାହିଁ, କାହାକୁ ଗାଳି ଦେଲେ ନାହିଁ, କାହାକୁ ରାଖିଲେ ନାହିଁ। ଆଉ ପ୍ରେରିତମାନେ ସେମିତି, ଠିକ୍ ସେମିତି ପ୍ରଭୁ ଯୀଶୁ ଯାହା କରିଥିଲେ ସେଇ ପ୍ରକାର ପ୍ରେରିତମାନେ ବି ସେଇଆ କରିଥିଲେ। ପାଉଲ ହଉ କି ପିତର ହଉ କି ଯେତେକ ପ୍ରେରିତମାନେ ଥିଲେ ସମସ୍ତେ, ସମସ୍ତଙ୍କ ଜୀବନ ବି ସେହି ପ୍ରକାର ହିଁ ଥିଲା। ମଥ୍ୟୁ ତାର 5:3-12 ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ପଢ଼ିବା, ସେ ଧନ୍ୟ କେମିତି ସେମାନେ ପ୍ରାପ୍ତ ହେଲେ। ଆମେ ତାଙ୍କ ଜୀବନରୁ ଏ ବାକ୍ୟରୁ ମିଶାଇଲେ ଆମେ ଜାଣିଯିବା, ହଁ ଏଇପରି ହିଁ ଜୀବନଯାପନ ତାଙ୍କର ଥିଲା। କେଉଁପରି ଆତ୍ମା ବିଷୟରେ ସେମାନେ ଦୀନ ହେଇକି ଥିଲେ, ଆଉ ଦୁଃଖ ପଡ଼ବାରୁ ମାନେ କ୍ଲେଶ ପାଉଥିଲେ, ଆଉ ସେମାନେ ସହି ଯାଉଥିଲେ କଷ୍ଟକୁ, କ୍ଲେଶକୁ। ତାପରେ ନମ୍ର, ତାଙ୍କର ଜୀବନରେ ନମ୍ରତା ଥିଲା। ଆଉ ତାପରେ 6 ଲେଖା ହେଇଛି, ନୀତିକରକୁ ଆକଲି ଦପଲବାରୁ ସେମାନେ ଖାଇବା ପିଇବା ଭୁଲି ଯାଉଥିଲେ। କାରଣ 6 ପଢ଼ିଥିଲେ ଗୋଟେ, ମଥ୍ୟୁ ତାର 5-6 ପଢ଼ିଲେ, ମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ଶିଷ୍ୟମାନଙ୍କୁ ଦେଖିବା, ଏ ବାକ୍ୟକୁ ଦେଖିବା, ଏକ୍ଜାକ୍ଟଲି ବାକ୍ୟ ଅନୁସାରେ ସେମାନେ ଥିଲେ, ତାଙ୍କ ଜୀବନ ଥିଲା। పడంతు 5-6 తెలుగులో 5 అధ్యాయము 6వ వచనం। ଦାୟିତ୍ୱ ନିମନ୍ତେ ଖୋଦିତ ଓ କୃଷିତ ଲୋକ ଧନ୍ୟ, କାରଣ ସେମାନେ ପରିତୃପ୍ତ ହେବେ। କ୍ରୋଧିତ ଆଉ କଣ ସୁତିତ, କଣ କ୍ରୋଧିତ କୃଷିତ କୃଷିତ ମାନେ తెలుగుରେ ସେଇଟା ହବ, ହଁ తెలుగుରେ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, తెలుగులో ఆకలి దప్పులు గలవారు అండి। మరి ఒరియర్ ఉంది క్రోధిత అవు కృషిత, ఆకలి దప్పులు వారు అంటే అపోస్తులు ఈ 12 మంది చూడండి, ఆకలి చూసేవారు కదా, ఎందుకు? నీతి కొరకు। నీతి ఎవరు? యేసు ఏం నేర్పాడు? మీరు వెళ్ళి మొత్తం సర్వ సృష్టికి వెళ్ళి నా స్వార్థ ప్రకటించండి। మరి ఆయన వాక్యము ప్రకటించిన నిమిత్తం బయలుదేరారు। ఆకలి చూసేవారు కాదు, నాకు ఆకలి వేస్తుంది కదా, మరి మంచి తిండి సదుపాయాలు చూసుకునేవారు కాదు, వెళ్ళిపోయేవారు। భోజనం దొరికితే తినేవారు, లేకపోతే లేదు, అలాగే ఉండేవారు। మరి దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి? ఈ వాక్యానుసారమైన జీవితం వాళ్ళు జీవించారు। ఎవరు? ప్రేరిత అంటే అపోస్తులు। అవన్నీ అలా చూసుకుంటే అన్నీ వారి జీవితంలో కనిపిస్తాయి। సమాధానపరచువారు ధన్యులు। ఒక్క నిమిషం, లైన్ కట్ అయింది। ఒక్క నిమిషం। The person you have called is speaking to someone else. You can. ଗୋଟେ ମିନିଟ୍, ଲାଇନ୍ କଟିଯାଇଛି। ଓକେ, ସମସ୍ତେ ଲାଇନ୍ରେ ଅଛନ୍ତି। ଆମେ ଯେତେବେଳେ ଦେଖୁଛୁ ମଥ୍ୟୁ 5:3 ନେଇକି 12 ପର୍ଯ୍ୟନ୍ତ ଏ ଯେଉଁ ବ୍ୟକ୍ତି ଗୁଡ଼ାକ ବିଷୟରେ ସେ କହୁଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ, ସେ କାହା ଜୀବନରେ ଦେଖାଯାଉଛି? ପ୍ରେରିତମାନଙ୍କର ଜୀବନରେ ଦେଖାଯାଉଛି। ସେ ପ୍ରଭୁ ସୁସମାଚାର ନିମନ୍ତେ କେତେ ଦୁଃଖ, କେତେ କ୍ଲେଶ ସହିଲେ, ତଥାପି ସେ କ'ଣ କଲେନି? ହାରି ମାନିଲେନି। ଏସବୁ ଯାକ ଆମେ ଯେତେବେଳେ ପଢ଼ିଲା ପରେ ଆମେ, ହଁ ଠିକ୍, ପ୍ରଭୁ ଯୀଶୁ ଯାହା କହିଥିଲେ ସେ ଅନୁସାରେ ସେମାନେ ବଞ୍ଚିଲେ। ସେମାନେ, ତାଙ୍କ ଜୀବନ ସେହି ପ୍ରକାର ହିଁ ଥିଲା। ଆଉ ଲାଷ୍ଟ ଯେତେବେଳେ ଆମେ ପଢ଼ିବା 10-11 ପଢ଼ନ୍ତୁ ଥରେ, 10-11 10-11
ଭାଇ 10 11 ଥର ପଢ଼ିଲ। ଧାର୍ମିକତା ନିମନ୍ତେ ତାଡ଼ନା ପ୍ରାପ୍ତ ଲୋକ ଧନ୍ୟ, କାରଣ ସ୍ୱର୍ଗରେ ଯେ ସେମାନଙ୍କର। ଲୋକେ ଯେବେ ତୁମମାନଙ୍କୁ ମୋ ସକାଶେ ନିନ୍ଦା ଓ ତାଡ଼ନା କରନ୍ତି, ପୁଣି ମିଥ୍ୟାରେ ତୁମମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ସମସ୍ତ ପ୍ରକାର ମନ୍ଦ କଥା କହନ୍ତି, ତେବେ ତୁମେମାନେ ଧନ୍ୟ। ଏସବୁ ଜୀବନ କାହା ଦ୍ୱାରା ଦେଖାଯାଉଥିଲା? କାହା ପାଖରେ ଥିଲା ଏସବୁ ଜୀବନ? ସେମାନେ ହିଂସା ପାଇଲେ, ସେମାନେ ତାଡ଼ନା ପାଇଲେ, ମୁହଁ ଖୋଲିଲେନି, ନିଜ ଶରୀରକୁ ସେମାନଙ୍କୁ ସମର୍ପିତ କରିଦେଲେ। ତମେ ଯାହା କରୁଛ କର, ମାର పిట్ట, కారాగారంలో మీరు కొట్టండి, నరకండి, చంపేయండి, లేకపోతే చీకటి జైల్లో వేసేయండి, చెరసాలలో వేసేయండి, మీ ఇష్టం. వారు ఎంత సహించారు? ఈ 11వ వచనం ప్రకారము వారు ఎంత సహించారండి? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. అంటే వారు దేని వెతకడానికి, దేని పట్టుకోవడానికి ఎంత కష్టము, ఎంత హింస, ఎంత దుఃఖము సహించేవారు? ఆ పరలోక రాజ్యము అండి, ఆ రాజ్యము వెతికి పట్టుకోవడానికి, ఆ నీతిని పట్టుకోవడానికి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, ఆ చెప్పిన దాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. ହଁ କି ନାହିଁ? ଆମେ କ'ଣ କରୁଛୁ ଅବିକା? ତାଙ୍କର ରାଜ୍ୟକୁ ଆମେ ଆଉ ତାଙ୍କର ଧାର୍ମିକତାକୁ ଖୋଜୁଛୁ। ସେମାନେ ବି ଖୋଜିଥିଲେ, କିନ୍ତୁ ସେମାନେ ଖୋଜି ଧରିଲେ ప్రేరితମାନେ. వారు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే, అలాగే వారు కూడా యేసు ప్రభు చెప్పినది అన్ని మాటలు విన్నారు, విని ఆ ప్రకారం జీవించారన్నమాట. జీవించినప్పుడే ఆ మాటకు విలువ. ఏ మాటకు? యేసు ప్రభు చెప్పాడు కదా, మొట్టమొదటిగా మీరు పరలోకం వెళ్ళాలంటే, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు పట్టుకునండి అండి. ఆయన రాజ్యము ఈ భూమి మీద, ఆయన రాజ్యము స్థాపింపబడి ఉన్నది. ఆయన రాజ్యం ఈ భూమి మీద కట్టి ఉన్నాడు యేసు ప్రభు. అదే సంఘము అండి. యేసు ప్రభు మాట విని ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో ఉన్నవారు. ଯେଉଁମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଥିବା କଥା ଶୁଣି ସେ ପ୍ରକାର ସେମାନେ ତାଙ୍କର ଜୀବନକୁ ଚେଞ୍ଜ କରିବେ, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ଅନୁସାର ସେମାନେ ଯେଉଁମାନେ ବଞ୍ଚିବେ ଏ ପୃଥିବୀରେ, ସେଇମାନେ ହିଁ ତାଙ୍କର రాజ్ୟରେ ଥିବା ଲୋକମାନେ అండి. ఎవరు ఆయన రాజ్యంలో ఉన్నవారు? ప్రజలు ఎవరు? ఎలా గుర్తెలగల మనము? అందరూ క్రైస్తవులు కదా. మరి క్రైస్తవులు అందరూ పరలోకంకి వెళ్ళిపోతారా? ఉందా? బైబిల్ అలాగ ఉందా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అందరూ పరలోకం వెళ్ళిపోతారు అని ఎక్కడ ఉందా అండి? విశ్వసించావు, విశ్వసించిన మాత్రం సరిపోద్దా? క్రియ ఉండకూడదా? నేను చెప్పేది విశ్వసించడం అంటే పెద్ద విషయం కాదు కదా. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, క్రైస్తవుని వెళ్ళాం, చర్చికి వెళ్ళాం, వచ్చాం. కొంతమంది ఆదివారం ఒకసారి వెళ్తారు, కొంతమంది నెలకు ఒకసారి వెళ్తారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి వెళ్తారు. వచ్చిన తర్వాత లోకానుసారంగా జీవిస్తారు. ఆడటం, పాడటం, తాగటం, ఇవన్నీ వారి జీవితంలో ఉంటే నామకార్థం ఒక బెల్ల వేసి ఉంటారు, ఆ మెడలో సిలువ ఒక బెల్ల వేసేసి నేను క్రైస్తవుని చూపించుకుంటారు అండి. వాళ్ళందరూ వెళ్ళిపోతారా పరలోకం? ఇలాంటి వాళ్ళందరూ వెళ్తారా? త్రిన్నము, త్రాగము, ఈ విధంగా వారి జీవితం ఉంటుంది. నాట్యం ఆడుచు అల్లరితో కూడిన ఆటపాటలతో వారు నిమగ్నమై ఉండటము, అన్ని జనులతో కలిసి డ్యాన్సులు వేయటము అండి. పెళ్ళిళ్ళు వచ్చిందంటే వాళ్ళతో కలిసి డ్యాన్సులు ఉన్నారు. లేరనుకుంటున్నారు క్రైస్తవులు వెళ్ళటారు? చాలామంది ఉన్నారు నామకార్థమైన క్రైస్తవులు, ଖାଲି ନାଁକୁ ମାତ୍ର ଖ୍ରୀଷ୍ଟିଆନ। ଫିଲ୍ମ ଗୀତ ଲଗେଇଥିବେ। ମୁଁ ନିଜେ ଦେଖିଛି ଆଜ୍ଞା, ଆମର ଏ ଯେଉଁ କେଶରପୁରର ଅଛନ୍ତି ଗୋଟେ ଫ୍ୟାମିଲି, ସେମାନେ ତାଙ୍କର ବାହାଘର ହଉ ଯାହା ବି ହଉ ମୁଁ ଦେଖୁଛି ତାଙ୍କର ହିନ୍ଦୀ ଫିଲ୍ମ ଗୀତ ଲଗେଇକି ଡ୍ୟାନ୍ସ କରୁଥିବେ। ପୁଣି କ'ଣ? ଖ୍ରୀଷ୍ଟିଆନ। ନିଜେ ଦେଖିଛି। ପୁଣି ସେ ଭିଡ଼ିଓ ପୁଣି ପଠାଉଥିବେ, ଅପଲୋଡ଼ କରିକି ଫେସବୁକ୍ରେ। ତାଙ୍କର ଲାଜ ସରମ ନାହିଁ ସେମାନଙ୍କର, ଖ୍ରୀଷ୍ଟିଆନ କହୁଛନ୍ତି।
ଫେସବୁକ୍ରେ ନାଚୁଥିବେ, ଗାଉଥିବେ ହିନ୍ଦୀ ଗୀତ ଲଗେଇକି, ଫିଲ୍ମ ଗୀତ, ସେଟାକୁ ଡ୍ୟାନ୍ସ କରୁଥିବେ, ତାକୁ ଅପଲୋଡ଼ କରିକି ପୁଣି ଛାଡ଼ୁଥିବେ। ଖ୍ରୀଷ୍ଟିଆନ ପୁଣି ତାଙ୍କର ଲାଜ ସରମ ନାହିଁ ସେମାନଙ୍କୁ। ପଳେଇବେ କି ସେମାନେ ସମସ୍ତେ ପଳେଇବେ? ନା, ଆଉ ତ ଅନେକ, କିନ୍ତୁ ମନୋନୀତ ଅଳ୍ପ। Hebrew 4:6 ପଢ଼ିଲ ମାନସ ଭାଇ। ମାନସ ଭାଇ ଅଛ ଲାଇନରେ? ମାନସ ଭାଇ, ହଁ ମାନସ ଭାଇ ଅଛ? ଏବ୍ରି ପଢ଼, ହଁ ପଢ଼। ନାଇଁ ଶୁଭା ଯାଉନି, ଏବେ ଶୁଭା ଗଲା। ଏବ୍ରି ତାର 4:6 ପଢ଼ିଲ। ଅତଏବ କେତେ ମୋର ସେଥିରେ ପ୍ରବେଶ କରିବାର ବାକି ଥିବାରୁ ପୁଣି ଯେଉଁମାନଙ୍କ ନିକଟରେ ସୁସମାଚାର ପୂର୍ବରେ ପ୍ରଚାରିତ ହୋଇଥିଲା, ସେମାନେ ଅବାଧ୍ୟତା ହେତୁ ପ୍ରବେଶ ନ କରିବାରୁ ସେ ପୁନର୍ବାର ଆଉ ଗୋଟିଏ ଦିନ ଅର୍ଥାତ୍ ଆଜି ଦିନ ନିରୂପଣ କରି ଏତେ କାଳ ପରେ ଦାଉଦଙ୍କ ଗ୍ରନ୍ଥରେ ଯେପରି ପୂର୍ବେ ଆଜି ଯଦି ତୁମେମାନେ ତାହାଙ୍କ ବାଣୀ ଶୁଣ, ଆପଣା ହୃଦୟ କଠିନ ନ କର। ଓକେ, ଠିକ୍ ଅଛି। କିଛି ଶବ୍ଦ ଆସୁଛି, କାହାର ଗୋଟେ ఒక శబ్దం వస్తుంది, మరి మాట్లాడకండి. కాక ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అనే మాట మనం చదువుకుందామండి. కాక ఎవరో కొందరంట, అందరు కాదంట ఇక్కడ మాట. ఈ మాట మనకు కావాలి. ସେଠି ଲେଖା ହେଇଥିବ, ଛଅରେ ଦେଖିଥିବେ, ଅଳ୍ପ ହିଁ ସେଇ ବିଶ୍ରାମ ଦିନରେ ସେ ପ୍ରବେଶ କରିବେ ଲେଖା ହେଇଥିବ। ଲେଖା ହେଇଛି 6ରେ, ఎవరో కొందరు। అండి, కాబట్టి ఆ కొందరులో మనం ఉన్నామా లేదా అది ప్రాముఖ్యం అండి. ఆ కొందరిలో మనం ఉన్నామా లేదా. అనేకులు పిలువబడతారండి, కానీ విశ్రాంతిలో ପ୍ରବେଶିంచేది కొంతమంది అంట। ତ ସେମାନଙ୍କର ଜୀବନ କେମିତି ଥିଲା? ପ୍ରେରିତମାନଙ୍କର ସେମାନଙ୍କର ଜୀବନ କେମିତି ଥିଲା? ଯେଉଁ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଅନୁଗମନ କରୁଥିଲେ, ସେ స్త్రీ హో କି పురుష హో, యేసు ప్రభుని గమనించేవారు శిశువులలో స్త్రీలు కూడా ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. ఆ స్త్రీలు కూడా యేసు ప్రభు చెప్పిన ప్రకారం నడుచుకున్నారు. వారు కూడా స్వార్థ ప్రకటించారు. వారు కూడా స్త్రీలు కూడా వారితో వెళ్ళి అండి వీధి వీధి ఊరు ఊరు వెళ్ళి గ్రామం గ్రామం వెళ్ళి దేవుని మాటలు యేసు ప్రభువుని గూర్చి వారు చెప్పారు. ఆ చెప్పినప్పుడు అనేక హింస, బాధ, కష్టము అండి. సరైన బట్టలు ఉండేవి కాదు అండి. సరైన పడుకోవడానికి కనీసం వారికి చూసుకునే వారికి ఇప్పుడు ఇదంతా దినమంతా మరి స్వార్థ ప్రకటించాం కదా, మరి ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ నిద్రించాలి, మరి ఎక్కడ మరి నా భోజనం ఏంటి, సంగతి ఏంటిది, ఎవరు ఇస్తారు అనేది వారు చూసుకునేవారు కాదు. ସେମାନେ ଖାଇବା ପିଇବା ସବୁ ଭୁଲି ଯାଉଥିଲେ ପ୍ରେରିତମାନେ। ଆମେ ଦେଖୁଛୁ ସେହି ରାଜ୍ୟ ଆଉ ସେହି ଧାର୍ମିକତା ଖୋଜିବା ନିମନ୍ତେ ସେମାନେ ବାହାରି ଯାଇଥିଲେ। କେଉଁଠୁ? ସେ ଅନ୍ଧାରରୁ ବାହାରକୁ ପଳାଇଥିଲେ। ଅନ୍ଧାର ରାଜ୍ୟ ଛାଡ଼ିକି ସେ ఆలోక రాజ్ୟରେ ప్రవేశ కలే। చీకటి రాజ్యము అనగా ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన ప్రతిది కూడా అది చీకటి రాజ్యము. ఆ చీకటి రాజ్యం నుండి నువ్వు యేసు ప్రభు తన చూపిన ఆ వెలుగు రాజ్యము,
ఆయన స్థాపించిన ఆ వెలుగు రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. ఆ ప్రవేశించినప్పుడు అనేక బాధలు, అనేక కష్టాలు, అనేక రోగములు, అనేక హింస, అనేక దుఃఖము అనేక వస్తాయి. అవన్నీ అంటే ఇప్పుడు చీకటి మొత్తం ఉందనుకోండి, ఏరియా మనం ఉండే ఏరియాలో మొత్తం చీకటి ఉంది, కరెంట్ పోయింది. మనం దూరంగా చూస్తున్నాము, 1 కిలోమీటర్ దూరంలో అక్కడ వెలుగు కనిపిస్తుంది. అంటే ఆ వెలుగు కనిపిస్తుంది, మనం అక్కడికి వెలుగుకి వెళ్ళాలి. ఎలా వెళ్తాం? వెలుగు కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఇంట్లో ఉంటాము, కనిపిస్తాయి కదా, రోడ్ సైడ్లో కరెంట్ ఉంటుంది, మన ఇంట్లో కరెంట్ ఉండదు. మనం ఏం చేస్తాం? సరే అక్కడికి వెళ్ళిపోతాం, కరెంట్ ఉంది కదా అని అనుకుంటాం. అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్దాం మనం? ଆମ ଘର ଲାଇନ୍ ନାହିଁ, କରେଣ୍ଟ ନାହିଁ, ଆମେ ଅନ୍ଧାରରେ ପୁରା ବସିଛୁ, ଅନ୍ଧାର ପୁରା ଏରିଆଟା ହେଇଯାଇଛି। ଆମେ ଦେଖୁଛୁ ଘର ଝରକାରେ ଦେଖିଲା ବେଳକୁ ସେ ରୋଡ଼ ମାନେ 1 କିଲୋମିଟର ଡିଷ୍ଟାନ୍ସରେ ଆଲୋକ ଦେଖାଯାଉଛି। ଆମେ ଚାହୁଁଛୁ ଚଲ ସେ ଆଲୋକକୁ ପଳେଇବା, ଆମେ ସମ୍ଭାଳି ପାରୁନି, ଅନ୍ଧାର ଏତେ ଅନ୍ଧାର ଅଛି, ଲାଇନ୍ ନାହିଁ, କିଛି ନାହିଁ, ଆମେ ରହିପାରୁନୁ, ଗରମ ସେଠି ଚାଲ ଆଲୋକ ଅଛି ସେଠିକି ପଳେଇବା। କେମିତି ଆମେ ଯିବା ସେ ଆଲୋକକୁ? ପାରି ହେଇକି ଯିବାକୁ ପଡ଼ିବ, ତୁମକୁ ଚାଲିବାକୁ ପଡ଼ିବ, ତୁମେ ସେ పర్యంత ଯିବାକୁ కష్ట କରିବାକୁ పడిବ, ସେ ఆలోకకు ଯିବାକୁ పర్యంత। అర్థమవుతుందండి? ఆ వెలుగుకి వెళ్ళడానికి ప్రయాసపడాలి, నడవాలి, ఆ ముళ్ళులు ఉంటాయి, చీకటి ఉంటుంది, రాళ్ళు ఉంటాయి అంటే ఎన్నో, అవన్నీ దాటాక ఆ వెలుగులో మీరు ప్రవేశిస్తారు. అలాగే అన్నట్టుగా మనము చీకటి రాజ్యంలో ఉన్నవారము ఒకప్పుడు, ఈ లోక సంబంధంలో ఉన్నవారము ఒకప్పుడు. యేసు ప్రభు మనం ఏం చేశాడంటే ప్రేమతో వాళ్ళని పిలిచి మనకి ఆయన రాజ్యంలో ప్రవేశ మనకి ఇచ్చాడండి. ఆ రాజ్యంలో ఉండటానికి మనకి అర్హతనిచ్చాడు. ఆయన సంఘంలో ఉంటూ ఆయన నీతిని వెతకడానికి మనకి అంటే ఒక పనినిచ్చాడు, ఒక అంశం లేకపోతే ఒక ప్రాధాన్యత మనకి ఇచ్చాడు. మీరు అనుసరించండి, ఆయన నా రాజ్యంలో ఉంటూ నా నీతిని మీరు అనుసరించండి. ఆయన ఆ నీతి అంటే ఏంటిది? యేసు ప్రభువే నీతి అయి ఉన్నాడు. ఆ నీతిని అనుసరించారు ఎవరు? ప్రేరితో అంటే అపోస్తులు. అందుకోసం వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారండి? ఆ విశ్రాంతి, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించారు మాట చదువుకున్నాం కదా. ఎబ్రి పత్రిక చదువుకున్నాం కదా, ఆమె ఎబ్రి ପଢିଥିଲୁ। ଅଳ୍ପ ହିଁ ସେଇ ବିଶ୍ରାନ୍ତ ସ୍ଥାନରେ ଅଳ୍ପ ହିଁ ମନୋନୀତ ହେବେ, ସେ ଅଳ୍ପ ଲୋକ। ବହୁତ ଲୋକ అవనీତ ହେଇଛନ୍ତି, పిలువబడిన అనేకులు, కానీ ఆ విశ్రాంతి దినములో ప్రవేశించేవారు కొందరే అంట। అంటే ఆ కొందరిలో నేనున్నానా లేదా? ସେ ଅଳ୍ପ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ମୁଁ ଅଛି ନା ନାହିଁ? ଆମେ ଯେତେବେଳେ ଦେଖିବା ପ୍ରେରିତମାନଙ୍କୁ ଆମ ଜୀବନକୁ କମ୍ପେୟାର କରିବା, ଆମେ ଜାଣିପାରିବା ଆମେ କେଉଁ ପଥରେ ଅଛୁ। మత్తయి సువార్త కానీ మత్తయి సువార్త మొత్తం మరి ఒక ధన్యత ఎలాగ మనం సంపాదించుకుంటాం అవన్నీ చదువుకున్నాం కదా। అలాగే రెండోది సహోదరులు అంటే మీరు లోకానికి ఉప్పే ఉన్నారని చెప్పాడండి యేసు ప్రభు। రెండో ప్రధానం ఏం చెప్పారు? మీరు లోకానికి ఉప్పే ఉన్నారు। మరి ఆ ప్రేరితమనే అంటే అపోస్తలులు అందరూ లోకానికి ఉప్పుగా ఉన్నారు లేదా? ఉప్పు అంటే ఏంటిది? రుచిగా, ప్రజలకు రుచిగా ఉన్నారు కానీ కీడుగా లేరు. వాళ్ళు మేలుకరంగా ఉన్నారు తప్ప కీడుకరంగా ప్రజలకు లేరు। ఎవరు? అపోస్తలులు, యేసు ప్రభు శిష్యులు వెలుగుగా ఉన్నారు। వెలుగు ఎలాగ ఉన్నారు? వారు స్వార్థ ద్వారా వాళ్ళ దేవుని మాటలు చెప్పి ఆ చీకట్లో ఉన్న వారిని అందరినీ వెలుగులోకి నడిపించారు। అందుకోసమే అన్నాడు యేసు ప్రభు, మీరు లోకానికి వెలుగే ఉన్నారు। ఎందుకన్నాడు? చీకట్లో ఉన్న వారందరినీ మీరు దేవుని మాటలు చెప్పి వెలుగులో తీసుకొని రావాలి। వారు ఆ పని చేశారు। ఇప్పుడు నీవు నేను మనం అంతా చేస్తున్నామా? ఎంతమంది మన బంధువులు లేరు? ఎంతమంది మన స్నేహితులు లేరు? పెళ్ళి అయినా ఏదైనా కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఇది అది అది అన్నీ చెప్తుంటాము, ఈ మాటలు ఆ మాటలు। వాళ్ళకి మనకి పెళ్ళికి కానీ ఫంక్షన్ కానీ ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఎన్ని మాటలు చెప్తాం, గంట మాట్లాడతాం, పనికిరాని మాటలు అవన్నీ। దేవుని రాజ్యం కోసం వెళ్ళి చెప్తున్నావా?
ఎంతమంది లేరు నీకు బంధువులు, ఎంతమంది లేరు? నువ్వు ఈ సమస్య కోసం ఆ సమస్య కోసం వెళ్ళి అర్ధగంట, గంట, అరగంట, గంట కూర్చొని మాట్లాడతావు. కానీ ఈ అరగంట సేపు, గంట సేపు ఎవరింటికి వెళ్ళి దేవుని మాటలు చెప్పావా? ఎంతమందికి నేను దేవుని మాటలు చెప్పి ఆ చీకట్లో ఉన్నవారికి, ఈ లోకంలో ఉన్నవారికి, చీకటి రాజ్యంలో ఉన్నవారికి నువ్వు వెలుగులోకి ఎంతమందిని నడిపించావు? నువ్వు లోకానికి వెలుగే ఉన్నావని యేసు ప్రభువు మరి మనల్ని చూసి చెప్పినప్పుడు మనం లోకానికి వెలుగుగా ఉన్నామా, చీకటిగా ఉన్నామా? వెలుగుగా ఉంటే చీకట్లో ఉన్నవారికి వాళ్ళని వెలుగులో ନଡ଼ିపించాలి। ଆମେ ଯଦି ଆଲୋକ ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକ ତାହେଲେ ଯେଉଁମାନେ ଅନ୍ଧାରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ଆମେ କ'ଣ କରିବାର ଅଛି? ସୁସମାଚାର ମାଧ୍ୟମରେ ସେମାନଙ୍କୁ ଆଲୋକ ପଥକୁ ଆମକୁ ପଢ଼େଇବାର ଅଛି। ଯେଉଁମାନେ ବିଜାତିମାନେ ଅଛନ୍ତି, ଯେଉଁମାନେ ପ୍ରଭୁକୁ ଜାଣିନାହାନ୍ତି, ଆମର ବନ୍ଧୁ ହେଇପାରନ୍ତି, ଆମର କୁଣିଆ ହେଇପାରନ୍ତି, ଆମମାନଙ୍କର ସାଙ୍ଗ ଦୋସ୍ତି ହେଇପାରନ୍ତି, ଆମମାନଙ୍କର ଫ୍ୟାମିଲି ଲୋକ ହେଇପାରନ୍ତି, ଯେକୌଣସି ସେମାନଙ୍କୁ କହିକି ସେହି ଆଲୋକ ରାଜ୍ୟକୁ ଆମକୁ କଢ଼େଇବାର ଅଛି। ସେହି କାମ କରୁଥିଲେ ପ୍ରେରିତମାନେ। ତାହେଲେ ଆମେ କ'ଣ କରୁଛୁ ବୁଝିପାରିବା, ଜାଣିବା మనం ఏం చేస్తున్నాం అనేది మనం పరీక్షించినప్పుడు అయ్యో నేను ఆయన రాజ్యంలో లేనే, ఆయన నీతిలో లేనే, ఎందుకంటే ఇవన్నీ క్రియలు నాలో లేవు కదా। ఇవన్నీ క్రియలు లేకపోతే నీవు ఆయన రాజ్యంలో లేనట్టే। క్రియలు నీలో కనిపిస్తే నీవు తెలుసుకోవాలి, దేవుని పని నేను చేస్తున్నాను కాబట్టి ఆయన రాజ్యంలో ఉన్నాను। నీలో విశ్వాసం ఉంది। యేసు ప్రభు అంటే నువ్వు క్రిస్టియన్ అని అందరూ చెప్తున్నావు, నేను క్రిస్టియన్, అందరూ కూడా తెలుసు నువ్వు క్రిస్టియన్ అని। కానీ క్రియ ఏది? లోకానికి నువ్వు ఉప్పుగా ఉంటున్నావా? లోకానికి నువ్వు వెలుగుగా ఉంటున్నావా? ఆత్మ విషయం నువ్వు అనేక శ్రమలు, అనేక హింస ఏదొచ్చినా కూడా నువ్వు దేవుని మాటలు చెప్పి అనేకులకి నడిపిస్తున్నావా? ఇవన్నీ లేకపోతే కేవలం చర్చికి వెళ్ళి రావడం అంటే అది విశ్వాసం మాత్రమే, విశ్వాసం మాత్రమే। క్రియలేని విశ్వాసము మృతము అంటే କାର୍ଯ୍ୟ ନଥିବା ବିଶ୍ୱାସ ମୃତ, ମରଣ ସେଇଟା କିଛି ପ୍ରୟୋଜନ ନାହିଁ। ଭୂତମାନେ ବି ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି କି ପ୍ରଭୁ ଯୀଶୁ ଈଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି। దెయ్యములు కూడా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, వణుకుతున్నారు। ఏంటిది? యేసు ప్రభు నిజమైన దేవుడని విశ్వాసించడం, నమ్మటం గొప్పతనం కాదు, ఆ నమ్మి దాంట్లో క్రియరూపంగా మనం మార్చుకోవాలి। అప్పుడు మనం ఆయన రాజ్యంలో నడిచిన వారుగా కనిపిస్తాం। మంచిది, దేవునికి మహిమ కలుగును గాక। మీ అందరూ చక్కగా విని మీరు దేవుని వాక్యం వినున్నారు కాబట్టి వాక్యానుసారమైన జీవితము నాకు ఉందా లేదా, నేను దేవుని కొరకు వెలుగుగా ఉన్నానా లేదా, ମୋ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ମୁଁ ଆଲୋକ ଅଛି ନା ନାହିଁ। ଆଲୋକ ଯଦି ଅଛି, ଆଲୋକ କାର୍ଯ୍ୟ ଗୁଡ଼ାକ କ'ଣ? ସେ ଅନ୍ଧାରକୁ ଦୂର କରେ ଆଉ ଆକର୍ଷିତ କରିଦିଏ ତା ଆଡ଼କୁ। ଆଲୋକ କ'ଣ କରେ? ଲୋକମାନଙ୍କୁ ତା ଆଡ଼କୁ ଆକର୍ଷିତ କରିଦିଏ। ଆମେ ସେୟା କରୁଛୁ ନା ନାହିଁ? ଆମେ ଜୀବନକୁ ପରୀକ୍ଷା କରିବା ଆଉ ସେ ପ୍ରେରିତ ଯେମିତି କଷ୍ଟ ହଉ, ନିନ୍ଦା ହଉ, ବାଧା ଯାହା ହେଲେ ବି ସେମାନେ ସହିକି ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଆଉ ତାଙ୍କର ଧାର୍ମିକତା ପାଇଁ ଯେଉଁ ଖୋଜି ଧରିଲେ, ଆମେ ବି ସେହି କାମ କରିବା। ସେଇଥିପାଇଁ ଆମମାନଙ୍କୁ ସେ మనోనీత କରିଛନ୍ତି। అందుకోసమే ఆయన మనల్ని వెనుకున్నాడు। ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మనం వెనుక కాబట్టి మనం సరైన రూట్లో ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటే తప్పనిసరిగా మనకి దేవుడు సహాయం చేస్తాడు। ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగా, మన హృదయంలో ఫలించునుగాక। రండి ప్రార్థన చేసుకుందాం। మన ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଥିବା ମାନସ ଭାଇ ପ୍ରାର୍ଥନା କରିବେ ଆଉ ବାକ୍ୟ ନିମନ୍ତେ ଆଉ ସମସ୍ତଙ୍କ ନିମନ୍ତେ ଭାଇ ମାନସ ଭାଇ ପ୍ରାର୍ଥନା କରିବେ। హలో బెదరు, ମାନସ ଭାଇ చెప్పమ్మా। హలో ମାନସ ଭାଇ చెప్పమ్మా। మరి ఓకే ఓకే ଠିକ ଅଛି, ଚଳିବ। ଏ చెప్పమ్మా। మరి మీరు గురువారం రోజు చేయాలని అంటున్నారు కదా, ఆ తర్వాత మాట్లాడతామమ్మా। ఈ మాసం ఇప్పుడు మాట్లాడతాకండి। ఎప్పుడు ఏం మాట్లాడాలో మీరు కొంచెం గమనించండి। చేస్తాను, తర్వాత చేస్తాను, ఒక్క నిమిషం ఆగండి। ఆ అక్క నా కోసము ప్రార్థన చేయ ఓకే ఓకే వాక్య నిమిత్తము మరి అందరి నిమిత్తము ప్రార్థన మన భావన అక్క గారు చేస్తారు, మనం ఏకీభవిస్తాం। అక్క ప్రార్థన చేయి। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పరిశుద్ధుడు 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 తండ్రి పవిత్ర నామానికి వందనాలు కోటి కోటి వందనాలు సృష్టించుకుంటున్నాను తండ్రి నాయన నా దేవ మాకు ఇచ్చిన అవకాశం పట్టిన నా తండ్రి నీకు వందనాలు దేవ నాయన దేవ నాయన తండ్రి అబ్బా నీకు వందనాలు తండ్రి నాయన రాత్రి కాపుడు ఉదయానికి వందనాలు అయ్యా నాయన మాతో నాయన ప్రభ తండ్రి నాయన ప్రభ సంఘం అందరూ నాయన నేను ఆరాధించే అవకాశం మాకు ఇచ్చావు నీకు వందనాలు ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం పట్టి నీకు వందనాలు ప్రభా ఈ బిడ్డడు ప్రార్థన మాకు ఆత్మాహారం ఇచ్చావు వందనాలు తండ్రి నాయన ప్రభా ఎంత చక్కగా నాయన మాతో మాట్లాడే వందనాలు అయ్యా ప్రభా నీ మాటకి ఎవరైతే ప్రభా నాయన భయభక్తి కలిగి లోబడతారో వాళ్ళు తండ్రి ప్రభ నా దేవ అయ్యా నాయన నీ నీతి ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు ప్రభ తండ్రి ప్రభ అంత చక్కగా మమ్మల్ని ప్రభా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు తండ్రి వందనాలు తండ్రి నేను గడిచిన కాలం అంతా నాయన కాపాడుకొని ఇచ్చావు తండ్రి వందనాలు తండ్రి భయంకర జనాలేదు మమ్మల్ని ఎంతగా సురక్షగా కాపాడుకొని వచ్చావయ్యా నీకు వందనాలు అన్నా ప్రభావం నా నామం నిమ్మంతే నీకు అయ్యే అభయం దాన్ని కొంతగా కాపాడుతానన్నా ప్రభావం నైనా కేవలం మమ్మల్ని సృష్టించవద్దు కేవలం నేను తండ్రి నీకు గణపరచడానికి మహిమపరచడానికి నీ సువార్త చెప్పడానికి ప్రభ నా దేవా అయ్యా నా దేవా నీకు వందనాలు సత్యం గ్రహించి నైనా ప్రభ నీ అడిగి చాలు నైనా మమ్మల్ని నువ్వు నడిపిస్తావని నేను నమ్ముతాను నీకు వందనాలు తండ్రి నా దేవా నీకు స్తోత్రాలయ్యా ఎంత గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు తండ్రి నీకు వందనాలయ్యా మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు వందనాలయ్యా మా కొరకు సమస్తం అర్పించిన దేవా నీకు